తల్లి రండి బాబాయ్ కూర్చోండి. ఎంత కలకల్లాడవలసిన ఇల్లు ఎలాగైపోయిందమ్మా. అవును బాబాయ్ గారు, అక్కయ్య పోయిందన్న బాధ నుండి తేరుకోకముందే అన్యాయంగా వీరు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అమ్మా, రాయుడు గారు మనం అనుకున్నంత దుర్మార్గుడు కాడమ్మా. కేసు సంజాషి కోసం ఆఫీసర్లు వచ్చారు. నేను వారికి మనవి చేశాను. రాయుడు గారు కూడా అన్నారు గోపిది ఏమీ తప్పులేదని. నువ్వు ఒక్కసారి వచ్చి కనపడు, గోపి వెంటనే విడుదలైపోతాడు. నేనా ఆ దుర్మార్గుడి దగ్గరికా? నేను రాను. మనం వెళ్ళేది అక్కడికి ఎవడమ్మా? ఆఫీసర్ల దగ్గరికి. పెద్దవాడిని నేనుండగా ఆ భయం ఎందుకమ్మా? నువ్వు వచ్చేలా నుంచో, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. గోపిని విడుదల చేసే బాధ్యత నాది. మరి ఆఫీసర్లు వెళ్ళిపోతారు, తొక్క పెట్టారు. రే రాధమ్మ గారు ఎక్కడికి రా? ఇంకెక్కడే రా, రైడ్ గారింటికి. ఎందుకో? ఎందుకంటే రా బాబా. అన్నయ్య పోయి బాబాయ్, బాబాయ్ అన్నయ్య పోయింది, బాబాయ్ అన్నయ్య పోయి బాబాయ్, అన్నయ్య పోయింది బాబాయ్, అన్నయ్య పోయి బాబాయ్. బాబు గోపి గారు. అవును, ఆ భవన్ జామీన్ ఇచ్చి ఇప్పుడే తీసుకొస్తుంది బాబు. అన్నయ్య అయిపోయింది బాబు. రాధమ్మ గారిని మోసం చేసి రాయుడు గారు మనసు నాకెళ్ళిపోతున్నారు బాబు. అయ్యా, రాధం వచ్చింది, పాపం ప్రాధేయపడుతుంది. మీరు దయ చూపాలి. మీరు కాదండి, వీళ్ళు దయ చూపాలి. నాకు దయ లేకపోవడం ఏంటి కరణం గారు? అందుకేగా పిలిపించింది. లోపలికి పంపించండి. లోపలికి ఎందుకు కరణం గారు? అదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న. కరణం గారు, మీరు ఇంత మోసం చేస్తారా? నా భర్త నిలిపిస్తారని ఆశపెట్టి నన్ను ఇక్కడికి తీసుకొస్తారా? నా కోరిక తీరుస్తానంటే విడిపిస్తాను. ఇంత మోసం చేస్తారా? దుర్మార్గుడా, నన్ను మోసం చేసి తీసుకొస్తావా? నా బాబు ఎక్కడ? ఈ బాబుకే హాయిగా ఉన్నాడు. సిగ్గులేదు. సిగ్గా ఎందుకు? నీలాంటి ఆడది ఇలాంటి భవనానికి వచ్చినందుకు ఎంతో సంతోషపడాలి. రా. ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి పోతాం?
నీలాంటి చీడపురులు ఈ ఊర్లో ఉంటే ఈ ఊరికే కలదు. దేవుళ్ళు లాంటి రామయ్య గారి సంసారాన్ని సర్వనాశం చేసు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. పోలీస్ స్టేషన్కి ఎందుకు? రామాలయానికి తీసుకెళ్తాం. అదే మన న్యాయస్థానం. మన గ్రామ ప్రజలే తీర్పు చెప్తారు. స్వామి, ఇదిగో నా జానకి తీసుకొచ్చాను. నిత్యం నీ పాదాలనే నమ్ముకున్న నీ భక్తురాల్ని తీసుకొచ్చాను. ఏ పాపం ఎరగని అమాయకురాలికి ఎందుకు ఈ శిక్ష? తప్పు చేసింది నేను, పాపాన్ని కొడిగట్టింది నేను. నన్ను దండించు స్వామి. నా జానకిని బ్రతికించి నన్ను తీసుకుపో స్వామి. రామయ్య గారు, ఈ తల్లి ఎక్కడ కనిపించింది మీకు? ఏమిటి ఇలా అయిపోయింది? ఇదంతా నేను చేసిన పాపానికి ఫలితం. ఆచార్య గారు, చెప్పుడు మాటలు విని ఆవేశానికి లోనై నా జానకని అననాని మాటలు అన్నాను. తొందరపడి ఇంట్లో నుంచి తరిమి వేశారు. చివరికి ఈ స్థితికి తీసుకొచ్చారు. నా జానకి నాకెక్కడ కనిపించిందో తెలుసా? నా అనేవాళ్ళు లేక ముష్టెత్తుకు బ్రతుకుతూ కడుపుకింత అన్నం కరువై కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. నేను రాక్షసుని, పాపాత్ముని. ఇంకా నేను ఎలా బ్రతకదు? బాధపడకండి రామయ్య గారు, బాధపడకండి. మన రామాలయం చాలా పవిత్రమైంది. తరతరాలుగా సేవ చేస్తున్న మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. జానకమ్మ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఇదిగో ఈ స్వామి తీర్థమిద్దాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దుర్గోపశమనం, శ్రీరామ పాదోదకం పావనం శుభం. ఇలా అయిపోయావు.
మన కష్టాలాంటికే కాలపడేలా రాయిలు లాక్కొచ్చాను. వెళ్ళు వెళ్ళాని కాలు పడు. రామయ్య గారు నన్ను క్షమించండి. నా చుట్టూ చేరి నా డబ్బు కోసం నన్ను పొగిడి తప్పుడు దారి పట్టించిన వాళ్ళ మాటలు నమ్మి మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీరే శిక్ష వేసినా అనుభవిస్తారు. రాయుడు గారు ఆయన కాలం మీద కాదు, ఆ మహాతడి జాగమ్మ కాలం మీద కూడా పడు. అమ్మా ఈ జానకమ్మ నిజం, మీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. రాయుడు గారు లేదు. రామయ్య గారు మీ అందరి ఎదుట తలెత్తుకు నేను బ్రతకలేను. ఊరు విడిచి వెళ్ళిపోతాను. రాయుడు గారు ఇదంతా విధివశాత్తు జరిగింది. ఆ కీడు మా కుటుంబ కష్టాల వల్ల తీరిపోయింది. మీలో పరివర్తన కలిగింది, అంతే చాలు. మీరెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేమిటన్నాయా నేను వదిలిపెట్టాను వెళ్ళి ముందు గించి ఊరంతా ఊరేగించాలి. ఆవేశపడకండి బాబు. ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎంతటి పాపాలైనా పశ్చాత్తాపం వల్ల పరిహారం అవుతాయని పెద్దలు చెప్పారు. ఈ స్వామి సన్నిధిలో ఒకరిని శిక్షించే అధికారం మరొకరికి లేదు బాబు. శిక్షించినా రక్షించినా అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి. రఘుకుల సోమ శరణము నీయవయ్యా, రామ కరుణను చూపవయ్యా. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, పావన నామ మేఘ శ్యామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జయ ఎందుకు రమ్మంటుంటే కొడతావేమో. ఆ భయం ఉంటే ఇలా చేస్తానా? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ప్రసాదం తీసుకోకుండా వచ్చానే. మరి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఆరతి సిద్ధం